భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున అభిషేకం, అలంకరణ, ఆరతులు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీర్వాదాలు పొందారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. सर्वसिद्धि सर्वमेव आयुष्य ఇప్పట్లో వేరే హలో सायण गोदावरी तरी राजन भक्त हृदयालय अन्नसदान आरोग्य क्षेमदान धर्मांगदान बुद्धि सिद्धिदान पुत्र मित्र गलद्रुवदान दुर्गा वर्गन प्रिय प्रीत धर्मंतर्यावण मानित्यादान परमसुदान ज्ञान ऐश्वर्य हृदय वेदिकान अनुभाविकान चिंत्यान उत्पन्न सर्वांतर्यावण मनोभाग दीदान प्रेममूर्ति सुलभासुलभम जयनाथ वेंकटेश्वर दक्षिणामूर्ति अद्भुतानंद चर्या प्रधान हरतरान सर्वता सरकार आदान स्थापना देवता ओम साई श्री साई जय जय साई मन भद्राचल श्री షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకొని మనం ఉదయం 5 గంటల 15 నిమిషాలు జరిగే కాకడ హారతితో శ్రీ బాబావారిని మనం మేలుకొలవడం జరిగింది. హారతి అనంతరం ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీ బాబావారి అలాగే స్వామివారి ఆలయంలో వేయించేస్తున్న అమ్మమూర్తి గణపతికి దత్తాత్రేయ స్వామివారిని కూడా భక్తులందరి చేత కూడా ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించబడ్డాయి. వారి అభిషేకానంతరం స్వామివారి మూలమూర్తికి కూడా మనం ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించాం. అదేవిధంగా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా చాలా విశేషంగా ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీ అనఘాసమేత దత్తాత్రేయ స్వామివారికి మనం ఇక్కడ ప్రత్యేక పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైతే జాతకంలో గురుగ్రహం ప్రతికూలంగా ఉంటుందో వారు క్రమం తప్పకుండా 16 గురువారాలు కానీ 16 అమావాస్యలు పౌర్ణములు కానీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం చేయించినట్లుగా అయితే వారి జాతకంలో ఉన్న గురుగ్రహ ప్రతికూలంతా కూడా తొలగిపోయి వారికి అన్నీ కూడా వస్తాయని చెప్పి తత్వచరిత్ర మనకి చెప్తోంది. కావున భక్తులందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకుని అంటే ఈ మన భద్రాచల క్షేత్రం దగ్గరలో ఎక్కడా కూడా దత్తాత్రేయ స్వామి వారు లేరు. కేవలం మన భద్రాచల శ్రీ బాబావారి మందిరంలో మాత్రమే ఆ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ స్వామివారిని యథాశక్తిగా అభిషేకించి వారి అనుగ్రహాలను పొందవలసిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు విజయాన్ని వస్తే ప్రతి గురువారం జరిగినట్టుగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా భక్తుల ఆర్థిక సహకారంతో మనం బాబావారి అన్నదానం వద్ద బాబావారి అన్నప్రసాద వితరణ దాదాపు 2000 కోట్లకు పైగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గురువారం జరిగినట్టుగానే సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు జరిగే సంధ్యాహార తర్వాత 7 గంటల 45 నిమిషాల నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ బాబావారిని పల్లకి మీదుగా మేళతాళాలతో అంగరంగ వైభవంగా మన బాబావారి మందిరం నుంచి తాతూరు సెంటర్ ఆంజనేయ స్వామి వారి మందిరం మీదుగా ఆతల్లేసి రోడ్లోంచి మళ్ళీ మన అలా గ్రామ మీదులన్నీ కూడా తిప్పుకొని రావడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ
మహత్వమైన కార్యక్రమాన్ని గమనించి ఇందులో పాల్గొని స్వామివారి పల్లకీని మోసి తరలివలసిందిగా కోరినటువంటి భద్రాచల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.